మనందరికీ కూడా మన ప్రాంతం అంతా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. మనకు ప్రధానంగా నీళ్ల సమస్య ఎక్కువ ఉంది. ఒక 2 సంవత్సరాలు అయితే వర్షం వచ్చిందని ఉంది, మళ్ళీ ఈ సంవత్సరం నీళ్లు తగ్గిపోతా వస్తా ఉన్నాయి. నీళ్లు ప్రధానంగా మనకు రావాలంటే సర్వరాయ సాగర్ నుంచి దాన్ని పెద్ద కాలువ చేసి ఇక్కడికి తీసుకురావాలా, ఈ కమలాపురం మండలంలోని గ్రామాలకు కూడా తీసుకురావాలా. ఇప్పుడు ఈరుపల్లి వరకు వస్తానని మనం ఇంత ముందు కూడా మాట్లాడుకున్నాం. అది జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చేపిస్తామని మీ ఊర్లోనే ఇక్కడనే మీటింగ్ పెట్టి రవీంద్రనాథ్ రెడ్డి ఒక 5 సంవత్సరాల కింద చెప్పినాడు. ఎక్కడన్నా దాని గురించి ఒక రోజైనా మాట్లాడాడా? చేసింది కాదు, ఎక్కడైనా కావాలని మాట్లాడాడా? మరి మన వాళ్ళకి కొంచెమన్నా ఆలోచన ఉండాలా? కొంచెం మనకు ఏమి ఎట్టాడు, ఎక్కడి నుంచి వచ్చినాడు, వాడు ఏం చెప్పినాడు, చెప్పినట్టు ఏమన్నా మనకు ఏమన్నా చేసేదానికి ఏమన్నా ప్రయత్నం చేసినాడని ఎప్పుడన్నా మీరు అందరూ ఆలోచన చేసినారా? ఏమీ చేయలే. మన టోటల్ వెనకబడి ఈ ప్రాంతంలో కొందరు ఇప్పుడు చాలా మంది మనకి వస్తున్నారు. ఈ ప్రాంతంలో చాలా మంది నాయకులు ఉన్నారు. ఇంకా వాళ్ళకందరికీ బుద్ధి తెచ్చుకోవాలి. మీకు అందరికి పులివెందులకేమో లిఫ్ట్ మీద లిఫ్ట్ పెట్టి నీళ్లు తీసుకుపోతారు. మనకు కాలువలు తీస్తే నీళ్లు వచ్చాయనుకుంటే మన కాలువలు తీలేరు. అట్లా రోజులు మీ ప్రాంతంలో అందరూ కూడా మీకు అట్లా రోజులకు ఓట్లు వేస్తారంటే మనం సిగ్గుతో తలవంచుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. మిగతాగా మన అందరికీ ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, ఇప్పుడు ఏం చేస్తాను అనేది మీ అందరు కూడా ఒక 5 నిమిషాలు చెప్తాం. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చినట్టు కాకుండా జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అదనంగా ఏమేమి ఇచ్చినాడో మహిళలందరూ కూడా చెప్పాలా, లేకుంటే మగవాళ్ళందరూ కూడా చెప్పాలా. ఏమి ఇచ్చినాడమ్మా మనకు చంద్రబాబు నాయుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చినాక అదనంగా ఏమి ఇచ్చినాడు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 5 సంవత్సరాలు అయిపోతుంది, ముఖ్యమంత్రి అయిపోయి 2 నెలలకు 5 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది. 4 సంవత్సరాల 10 నెలలు అయిపోయింది. ఏం చేశాడు? మన ఊర్లకు ఎన్ని ఇచ్చినాడు, మన కుటుంబాలకు ఏమేమి ఇచ్చినాడు అనేది కూడా మీరు అందరూ చెప్పగలరా? కాపులో అయితే 100% ఇచ్చినాం, ముస్లిం కార్పొరేషన్ ద్వారా ముస్లింస్ కి ఇచ్చినాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక్క లోను సబ్సిడీలో వచ్చిందని ఎవరైనా మేము తీసుకుంటాం, ఎవరైనా చేతులు మీరు ఉండేవాళ్ళు కాదు, వైసీపీలో ఉండే నాయకులు వాళ్ళ ఇళ్లలో ఉండేవాళ్ళు కూడా ఎవరైనా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇప్పుడు మీ అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ స్వాగతం పలికినందుకు పేరు అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా.